అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంట మార్నింగ్ పెట్టుకుంట నుంచి సర్కార్కి. అయితే మా ఇంటికాడ చాలా ఎండగా ఉందని చెప్పి గుబులు వస్తుందండి, చెమటలు పడుతున్నాయి, చెమటకాయలు వేసేస్తాయి అని చెప్పి పొలం తీసుకెళ్ళమంటే మా వారు తీసుకెళ్తున్నారు. మా పొలం అయితే చూద్దాం. ఇది అనుకోకండి, ఇది ఎదురికి వెళ్ళాలి. ఇంకేంటి ఫోన్ చేశారా? ఇవాళ అయితే మా అమ్మ కోడిగుడ్లు కూర వండిందనమాట. కోడిగుడ్డు ఎండి చేప ములక్కాయ సూపర్ ఉంది కాంబినేషను. మీకైతే నచ్చితే ట్రై చేయండి. ఇది మా ఊరు అనమాట. మా ఊరు పేరు వచ్చేసి తాడిమళ్ళ. నిడదవోలు దగ్గర. వీళ్ళైతే తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చి చూడండి. ఇదైతే చల్లగా ఉంటుంది క్లైమేట్. అంటే ఇప్పుడు వేసవకాలం కదా, తోటల్లో చల్లగా ఉంటుంది అని చెప్పి నేను మా వారైతే వెళ్తున్నాం. ఇవైతే చూసారా, మీకు చాక్లెట్ కాయలు చూపించడం కోసం మా పిల్లలు అడిగారు అనమాట. మేడం మీరు ఇంటికి వెళ్తున్నారు కదా రాజమండ్రి, సో మాకైతే చాక్లెట్ కాయలు తేయండి, చాక్లెట్ తీసుకునే కాయలు అని చెప్పి అని అన్నారు. చాక్లెట్ తయారు చేసుకునే కాయల పేరే కోకో కాయలు అనమాట. అవే మీకు ఇప్పుడు చూపించడం కోసం వెళ్తున్నాం అనమాట. ఇంకేంటి, ఎండలు అయితే బాగా ముదిరిపోయాయి ఫ్రెండ్స్, చాలా కష్టంగా ఉంది. అందుకోసమే చల్లగాలి కోసం పొలం వెళ్తున్నామంట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మా పొలం. ఇక్కడైతే ఇంతకుముందు చెరువులా తవ్వి పెట్టారు మా డాడీ, కానీ అవి ఎండిపోయాయి అనమాట. ఇదైతే మా పెద్దనాన్న వాళ్ళ పొలం అన్నమాట. ఇంకొంచెం ఎదురుకి వెళ్తే మా పొలం వస్తుంది. చూస్తూ ఉండండి. లర్నింగ్ బటర్ఫ్లైస్. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదంతా చెనక్కాయ తోట అనమాట. చెనక్కాయలు తెలుసా మీకు? మీ వైపు ఏమంటారు నాకు తెలియదు. ఇటువైపు అయితే పల్లీలు అని చెప్తారు. ఆ తోట అనమాట ఇదంతా. దీన్ని దేవుడు మాన్యం అంటారు. చూసారా, మిట్ట మధ్యాహ్నం వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇక్కడ పుచ్చకాయల తోట ఉండేదన్నమాట. భలే ఉండేవి పుచ్చకాయలు అయితే, కోసుకున్న వాళ్ళకి కోసుకున్నంత అన్నట్టు ఉంటానే ఉండేవి అనమాట. ఇప్పుడైతే అవి తీసేసి చెనక్కాయలు తోటేశారు. సరే అయితే ఎప్పుడైతే మేము పొలానికి వచ్చేసామన్నమాట. వేరే మా వారు నేనేం అడిగినా కాదనరు, లేదనరు, చేద్దాం చూద్దాం అంటారు. తనకి టైం వచ్చినప్పుడు చేసి చూపిస్తారనమాట. చూసారా అండి, ఇదైతే మా వ్యూ అనమాట. చూస్తూ ఉండండి, జాయిగా తీసుకెళ్తా పొలంలోకి, చూస్తూ ఉండండి. ఎందుకంటే నేను కింద చూసుకున్నాడు వాళ్ళు, లేకపోతే ఏ పాము వస్తుంది ఎక్కడి నుంచో. ఈ చల్లదనం కోసం అవి కూడా పాపం సేద తీర్చుకుంటూ ఉంటాయి కదా, అందుకనమాట. ఇంతకుముందు ఇక్కడ చింత చెట్టు ఉండేదన్నమాట. అలా నేరేడుకాయలు అని ఉండేవి. ఇదిగా ఉండి ఇదైతే కోకోకాయ అనమాట. ఇదైతే స్టేజ్ వచ్చేసినాయి. ఎల్లో కలర్లో కనిపించేవన్నీ కోసి పగలగొట్టి అవి తినొచ్చు, భలే ఉంటుంది. మీకైతే చూపిస్తాను కోసి. ఇదిగోండి, ఇదైతే కోకోకాయ అనమాట. ఎలా ఉంటుంది షేప్ వచ్చేసి. మేబీ నెల్లూరు వాళ్ళకి తెలియదు, ఇటువైపు ఎక్కువ ఈ పంట జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది లోపలైతే, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఇంకా స్టేజ్ బాగా దాటిపోయింది అనమాట. చాలా తూపు ఉంటుంది, భలే ఉంటుంది. ఇది సేమ్ కొంచెం కస్టర్డ్ యాపిల్ లాగా, కోకోనట్ ఫ్లేవర్, అలాగే పులుపు ఉంటుంది, కానీ చాలా స్వీట్ ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళైతే ట్రై చేయండి. ఇదైతే ఎందుకు కోసం చేస్తున్నానంటే మా పిల్లలు నన్ను బాగా అడిగారు అనమాట. చల్లగా ఉంటుంది ఇది తినడం వల్ల డీహైడ్రేషన్ కానీ ఏమైనా ఉంటే అలాంటివి లేకుండా ఉంటాయి.
కానీ ఇవి హెల్త్ పరంగా చాలా మంచివి. షుగర్ ఎక్కలైతే ఇవే ఎండబెట్టి ఇవి ఎండబెట్టినవి వేపి ప్యాన్ మీద రోస్ట్ చేసిన తర్వాత పొళ్ళ రాలుతుంది అనమాట. దీని లోపల బ్లూ కలర్లో ఉంటుంది, వైలెట్ కలర్ వచ్చి ఉంటుంది అనమాట. ఒకసారి చాక్లెట్ కూడా చేసి చూపిద్దాం. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉన్నాం ఫ్రెండ్స్, బాయ్. ఇలా చూడండి ఫ్రెండ్స్, నేనైతే తినేసాను. మా వారైతే దొంగచాటగా ఎలా తింటున్నారు చూడండి, ఎంత స్టైల్గా కూర్చుని. నన్నైతే నుంచోబెట్టి తినిపించేసరి ఈయనైతే కూర్చుని తింటున్నారా చెట్టు మీద జారబడి. ఎంతైనా వాళ్ళు తెలివితేటలే అండి. వాళ్ళ ముందు మనం పనికి ఏమొస్తాం. చూసారా, భలే ఉంటుంది. వీళ్ళైతే మీకు ఎక్కడైనా మొక్కలు దొరికితే వేసుకొని చూడండి. ఇవైతే చాలా రేటు కూడా. బయట 1 కేజీ గింజలు వచ్చి 500 అట్లా పడుతుందన్నమాట. దీనికి బయట చాలా రేటు ఉందన్నమాట. కాబట్టి మా సైడ్, గోదావరి సైడ్ అంతా ఎక్కువ ఇవే పంటలు పండుతాయి అన్నమాట. కానీ ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొమ్మలన్నీ నరుక్కొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే వీటి చుట్టూ పాములు చేరడం అలా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ అలాగా. మళ్ళీ వీటినే, ఈ చెత్తనే ఎరువు కింద చేసి చెట్లకి వేస్తారనమాట, పేడతో కలిపి. అందువల్ల వీటికి ఫ్రూటింగ్ కానీ లేకపోతే వీటి పూతగానే నిలబడడానికి ఎరువు వాడతారనమాట. చూసారా, ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది. వీటికి కండం దగ్గర కూడా ఇలా కాస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అయిపోయింది కోత 2-3 సార్లు, అందువల్ల మీకు అంత కనిపించట్లేదు కాయలు, కానీ ఇంకా ఉందన్నమాట. ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావాలన్నమాట. ఈ స్టేజ్కి వస్తే మనం కోసి పగలగొట్టుకొని వాటిని నైట్ అంతా ఒక డ్రమ్లో వేసి ఉంచితే వాటర్ అంతా దిగ్గుద్ది అనమాట. అప్పుడు వాటిని ఎండబెట్టి అమ్ముకుంటారు. మరి మీ వైపు ఈ చెట్లకు గల రేట్ ఎంత ఉందో చెప్పండి. ఇదైతే మా తోట చల్లగా ఉంది, హ్యాపీగా హాయిగా ఉంది ఇంటికాడ ఉండలేక. కానీ వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి, చెట్టుని బట్టి సైజు ఉంటుంది. చూసారా, వాటి మీద ఇది లాంగ్ సైజ్ అన్నమాట. అంటే ఆ చెట్టు బరువు కానీ వాటికి ఎక్కువ కొమ్మలు ఉండకపోతే ఉన్న 2 కాయలైనా మంచిగా నిలబడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి ఇటువైపున ఇంకా పెద్దగా కూడా వస్తాయండి. అంటే ఇది వేసి 2 years అలా అవుతుంది తోట వేసి, అందువల్ల తెలియట్లేదు అనమాట. అలాగే దీంట్లోనే కొబ్బరి చెట్టు కూడా ఉన్నాయన్నమాట. కొబ్బరికాయలు తాగుదామని వచ్చాం, కానీ ఈ చెట్లు ఏమో చాలా పొడవు ఉన్నాయి. మా తమ్ముడేమో సాయంత్రం వస్తాను అక్క అని చెప్పాడు. మేబీ రేపు వద్దని వచ్చి బోండాలు కొట్టుకున్నప్పుడు అవి కూడా చూపిస్తాం. ఇటువైపు కొబ్బరికాయలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కొబ్బరి అన్నానికి కానీ లేకపోతే కొబ్బరి నుజ్జితో లడ్డు చేస్తారు కదా, వాటికైనా ఇటువైపు కొబ్బరికాయలు చాలా బాగుంటాయి. కానీ ఇవే తీసుకెళ్ళి మీ నెల్లూరు సైడ్ గట్ట ఒక్కోటి 30 రూపీస్ 40 రూపీస్ పడుతుంది కాయ. ఇటువైపు వచ్చేసి 10 or 15 అలా పడుతుంది అనమాట. ఎంతైనా కష్టపడి వాళ్ళకి కష్టార్జితం తక్కువ, మధ్య వ్యక్తులకే ఎక్కువ అనమాట. చూసారా, కాయ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, ఇలా గుత్తులుగా కాస్తాయి అన్నమాట. ఇట్లా ఉంటాయి. ఈ చెట్లు చూసుకున్నప్పుడల్లా వీటికి ఎంత కష్టార్జితం చేస్తే ఇంతలా అయ్యాయి, ఇంత ఫ్రూటింగ్ వస్తుంది అనిపిస్తూ ఉంటుంది.
మా డాడీ పప్పున ఆత్రానిగా పగలనిక వీటిల్ని మా బర్రెల్ని, మీ భాషలో నెల్లూరు భాషలో బర్రెలు అంటారు కదా, మా భాషలో గేదె అంటాము, వాటిని సాకొస్తే వీటికి మాకన్నా ఎక్కువగా చూసుకొని ప్రాణంగా పెంచుతాడు మా డాడీ. అందుకోసమే మేబీ దేవుడు ఆయన కష్టార్జితను ఆస్వాదించి ఇలా చూపిస్తున్నారేమోనండి. అంతే కదా, మనం కష్టపడింది దేవుడు ఎక్కడికే తీసుకెళ్ళడు, మన చుట్టూనే ఉంచుతాడు. చూడండి అయితే భలే ఉంటుంది. వెళ్ళికోవాలి, ఇంకా నడవాలి, ఇంకా నడిచే ఓపిక నాకు లేదండి. మీకైతే ఇక్కడితో ఆపేస్తాను, ఇంకా ఉన్నది తోట. నేనైతే అంత దూరం వెళ్ళే ఓపిక నాకు లేదు. హ్యాపీగా వచ్చాం, ఎంజాయ్ చేయలేరు. 2 days మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి, మా పిల్లలతో వాదించాలి కాసేపు. చూసారా పైన అయితే ఇంకా పెద్దగా ఉన్నాయి సైజు. ఇదండి ఇవాళ మా విశేషం. చూసారుగా పాడ ఈ ఆకులన్నీ కలిపి అలా ఎరువులా ఉంటుంది అన్నమాట, బయటగా కనిపిస్తుందిగా అదే ఎరువు. వీటి ప్రత్యేకించి మందులు గట్ట ఏం కొట్టవసలే, కానీ ఆకులు వంచి ఇలాగా వంగిపోయినప్పుడు గట్ట వాటిని నరుక్కొని నిలువుగా మొక్క నిలువుగా వెళ్ళేలా చూసుకుంటే ఫ్రూటింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది అలా వాలిపోయినట్లయితే కొమ్మ పడిపోతుంది కదా, కాబట్టి అది ఇరిగిపోయి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకోసం మా డాడీ చాలా ఆకులు అయితే నరికేశారు ఇప్పుడే. అది అలా పొడగొన్నట్లయితే చూసారా కింద నుంచి పై వరకు ఫ్రూటింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చుట్టూ ఉన్న ఆకుల్ని నరికేసి మా డాడీ అయితే సపోర్ట్ కోసం ఇలా కర్రబెట్టారు. అలా కర్రబెట్టడం వల్ల ఏంటంటే ఫ్రూటింగ్ వచ్చినప్పుడు మొక్కలు వంగిపోకుండా అనమాట, అందుకోసమే అలాగా సపోర్ట్ కోసం కర్రను పెట్టాడు మా డాడీ. ఇంకా ఉంది మా వారి అయితే చూసారా, ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు. అసలు నాకు అంత ఓపిక లేక జాయిగా తాతీగా వస్తాను అనమాట. ప్రతి చెట్టుకి ఉన్నాయన్నమాట కాయలు. ఆల్రెడీ 2-3 సార్లు కోతలు అయిపోయినాయి, అన్నీ గింజలు అమ్మేయడం జరిగింది. ఇంకా ఉన్నాయి, ఇంకా పూత కూడా ఉంది. పూత ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి, మీరు చూసారా అంత చిన్న పూత, దాన్ని కాపాడుకుంటూ వస్తే అంత పెద్ద ఫ్రూట్ అవుతుంది అనమాట. అసలు దేవుడి సృష్టి ఎంత వింతగా ఉంటుందో కదండి అసలే. అవైతే మా పెద్దమ్మాలి అనమాట. మా వారైతే చూడండి ఇంతకుముందు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి మామిడి చెట్టు గట్టు చాలా ఉన్నాయి అన్నమాట. అయితే వేసినప్పుడు కొట్టేయడం జరిగింది. చూసారా మా వారైతే తినేసి వాటి గింజలు చూసారా ఇలా ఉంటాయండి వాటి గింజలు. మీకు విషయం చెప్పనా, మనం స్వీట్ చేసుకుంటాం కదా, ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఈ కొక్కొక్కల ఆకులో కానీ లేకపోతే బాదం ఆకులో కానీ వేసుకుంటే భలే టేస్ట్. అబ్బా వీలైతే ట్రై చేయండి. పాలన్నం చేసుకుంటారు కదా, అవి చేసినప్పుడు చూడండి. ఎక్కడైతే మష్రూమ్స్ మొలిసాయండి, ఈ మష్రూమ్స్ పెద్దవి అయిపోయినాయి. ఇటు సైడ్ అయితే పెద్దవి వండుకోరు, చిన్నగా ఉన్నప్పుడే బటన్లా ఉన్నప్పుడే కోసుకొని వండేసుకుంటాం అన్నమాట. కాబట్టి వేస్ట్ అనే చెప్పొచ్చు, కానీ కొంతమంది ఇవే వండుకుంటారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, ఇంకా పెద్దగా అవుతాయి ఇవి. వర్షాకాలం అయితే మా డాడీ తెస్తారు పుట్టగొడుగులు కూర, అంటే మా వారికి ఎంత ఇష్టమో తెలుసండి. అలాగే మా అరుణన్నకి కూడా చాలా ఇష్టం, కానీ ఆయనకి ఎప్పుడు ఉందామన్నా కూడా కుదరలేదు. మా వారు తిన్నారు. బయట పెంచే మష్రూమ్స్ కన్నా మన న్యాచురల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ చాలా మంచిదండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇదిగోండి కాయ అయితే పడిపోయింది.
ఇదిగోండి ఫ్రెండ్, మామిడి మొక్కలు మళ్ళీ చేశారు. ఉన్నాయి చంపేసుకొని మళ్ళీ వేసుకోవడం జరిగింది. పనస చెట్టు కూడా ఇక్కడ అయితే బోలు పనసకాయలు పడి ఉండేవి, ఎవ్వరూ తినేవారు కాదనమాట. అందువల్ల నరికేయడం జరిగింది. మళ్ళీ ఆశ ఒక అది పెరుగుతూనే ఉంది. చూడాలి, అది ఎదగడానికి ఒక 3-4 ఇయర్స్ పట్టొచ్చేమో. ఇంకా చాలా దూరం ఉందండి నేను తిరగాలంటే. చూస్తూ ఉండండి, జాయిగా వెళ్తాను, ఏమీ అనుకోమాకండి వీడియో లేట్ అవుతుందని. కానీ వర్షం పడితే ఈ చేలల్లో అసలు ఉండలేమండి. ఎందుకంటే చామ తీసేసుకుని దోమలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎక్కువగా ఇక్కడ తిరగలేము. కానీ వేసవికాలం అయితే చల్లగా ఉంటుంది, దోమలు తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం కూర వండుకున్నారు ఏంటి? రేపు శ్రీరామనవమి ఒకటి. మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఉగాదికి నేను ఉగాది పచ్చడి చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. సారీ టు ఆల్. ఇదన్నిటిలో పోలిస్తే చెట్టు చూసారా, అన్ని చెట్లు పెంచడం కూడా కష్టమేనండి. వీటికి సపరేట్గా కత్తులు ఉంటాయి. మొక్కలో డిఫరెంట్, అన్ని మొక్కల కన్నా ఇది డిఫరెంట్గా ఉంది షేపు. అన్నీ వేరే షేప్లో ఉన్నాయి, కానీ ఈ చెట్టుకాయ షేప్ చూడండి, అచ్చం కొబ్బరి బొండంలో అలా ఉంది. చూసారా, ఈ షేప్ వేరే షేపు, ఈ షేప్ వేరే షేప్ అనమాట. అలాగే బొబ్బాస్కాయల్లో కూడా ఈ షేప్ ఉంటుంది, ఈ షేప్ ఉంటుంది, ఇంకా పొడవాటి షేప్స్ కూడా ఉంటాయి. ఇంతకుముందు అక్కడ చెట్టు ఉండేది, కానీ కోతులు గట్టి ఎక్కి పడేయడం జరిగింది. అందువల్ల మీకు చూపించలేకపోతున్నా క్లియర్గా. మా డాడీ మా కోసం చక్కెరకేళి కూడా, ఇది చూసారా రెడ్ కలర్లో, ఇది పర్పుల్, పర్పుల్ కలర్ అనమాట. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉందో. వెళ్తా ఉంటే చూడండి, ఇక్కడ మా డాడీ అయితే అట్టి చెట్లు వేసారనమాట. ఒక్క అట్టి చెట్లు పక్కన పిల్లకలో చిన్న అట్టి చెట్లు అయినాయి. ఇవైతే కూర అట్టికాయ అనమాట, బజ్జీలు వేసుకుంటారు కదా, ఆ అట్టికాయ చెట్టు అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతం ఎలా ఉంది, ఇంకో 10 days అట్లా చూస్తే మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, నా గొంతు నొప్పి కూడా వస్తుంది చెప్పడానికి. చెట్లన్నీ తిరిగి చూపించేసరికి ఇక్కడ ఎక్కువ శంకు పుష్పాలు ఉంటాయి అన్నమాట. వాటిని కూడా మీకు వీలైతే చూపిస్తాను షార్ట్లో. ఒకసారి మా ఛానల్ మీద మీకు కంటెస్ట్. రండి రండి రండి, మీకు విచిత్రం చూపిస్తా. మీకు ఒక పెద్ద పర్పుల్ కాయలు చూపిస్తా రండి. చూసారా, ఇవైతే ఎంత పెద్దగా ఉన్నాయో. మిగతా వాటికంటే డిఫరెంట్గా ఉన్నాయి కదా, డిఫరెంట్ కలర్ అనమాట. ఇది భలే ఉంది కదా, దీనికన్నా పొడవు కాస్తాయి ఫ్రెండ్స్. మీరు చూడండి ఎప్పుడైనా, దీనికైనా పొరపాటుగా అది ఇంకా కాయ అవుతుంది, ఇంకా 1 month పడుతుంది అది ఇంకా అవ్వడానికి. కొడితే లోపల ఇట్లా ఉంటుంది, మొక్కజొన్న కండి ఉన్నట్టు ఉంటుంది అనమాట. నేను చేపట్టడం వల్ల అది విడిపోయినప్పుడు కనిపిస్తుంది, కానీ మొత్తానికి ఇలా ఉంటుంది.
కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది. కొంచెం ఆపిల్, గ్రీన్ ఆపిల్ తింటే ఫ్లవర్ వస్తుంది, అట్లా కొంచెం కొబ్బరిలాగా అట్లా ఉంటుంది. వీలైతే ట్రై చేయండి, కానీ ఇది షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది. వీళ్ళైతే షుగర్ వాళ్ళు తినడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.